బాపట్ల జిల్లా చీరాలలో నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య జాండ్రపేట నుంచి చీరాల వరకు ర్యాలీ నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కొండయ్యని గెలిపించాలని నిఖిల్ చీరాల ప్రజలకు పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులతో రోడ్లన్నీ కిక్కిరిసి పసుపుమయంగా మారాయి. సందర్భంగా జగన్ రాక్షస పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, ప్రజలు చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారని మాలకొండయ్య అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మాలకొండయ్య కోరారు. బహుశా ఎప్పుడు కూడా ఇంత గొప్ప ర్యాలీ జరిగి ఉండదు అని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు. చాలా గొప్పగా జరిగింది. ఎక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. చాలా చక్కగా చేయగలిగాం. ఇది మొత్తానికి కారణం క్యాడర్, ప్రజలు మనకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ప్రజల మనసులో మనం ఉన్నాం. కానీ ఒక విషయం మొన్న మాట్లాడుతూ కృష్ణమోహన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. వాళ్ళు ఎవరినైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నన్ను అవతల ఉన్నటువంటి ఎమ్మెల్యే తను విమర్శించలేదన్న. ఈరోజు ప్రజలు మీ ఇద్దరిని అసహించుకునేటువంటి రోజు వచ్చింది. ఎందుకంటే మీరంతా కూడా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలతో మీరు ఆడుకున్నారు. బహుశా ఎప్పుడు కూడా ఇంత గొప్ప ర్యాలీ జరిగి ఉండదు అని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు. చాలా గొప్పగా జరిగింది. ఎక్కడ చిన్నపాటి